జియో, 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 జియో. 2016ల జియో మనకు ఫ్రీగా వస్తుందిగా అని ఆల్మోస్ట్ సగం కంట్రీ మొత్తము జియోని వాడిండ్రసలు. కాకపోతే ఇప్పుడు ఇంత చిన్న చేంజ్‌ని తీసుకొచ్చి జియో సంవత్సరానికి 8,000,00,00,000 సంపాదిస్తున్నది. 8,000,00,00,000 అంటే ఆల్మోస్ట్ $1,000,000,000. అయితే ఏం జేసింది అనంటే ముందు రీచార్జ్ అంటే నెల రోజులది ఉంటుండే. 30 డేస్‌ది ఉంటుండే. కాకపోతే ఇప్పుడు రీచార్జ్‌ని 28 డేస్‌కి తీసుకొనొచ్చింది. దీనివల్ల ఏమైతుంది అనంటే సంవత్సరంలో మనం 12 సార్లు రీచార్జ్ చేసుకునేటిది ఇప్పుడు 13 సార్లు రీచార్జ్ చేసుకుంటున్నాం. 13 సార్లు రీచార్జ్ చేసుకుంటే ఏంది అనంటే మనం ఒక రూ. 200 ఎక్కువ పే చేస్తాం. అరే! రూ. 200 గదా అని అనుకుంటే జియోకి 40,00,00,000 యూజర్స్ ఉన్నారు. 40,00,00,000 ఇంటూ 200 యేసుకుంటే సంవత్సరానికి 8,000,00,00,000. 8,000,00,00,000 జియో ఒక చిన్న చేంజ్‌ని తీసుకొచ్చి సంపాదిస్తున్నది. కానీ ఇది తెలవకుండా జియోని ఇంకా చాలా మంది యూజ్ చేస్తున్నారు. జియో తీసుకొచ్చింది గదా అని చేంజ్ వేరే టెలికామ్ కంపెనీస్ గూడా ఇదే చేంజ్‌ని తీసుకొచ్చి గట్టిగా పైసలు సంపాదిస్తున్నాయి.